ఇలా శ్రీరామనవమి పొద్దుగాలు లేస్తే పని చేస్తానో లేదో తెలియదు కానీ ఒక నిద్ర వస్తలేదు కదా. ఎట్లా ఏం చేయద్దు, పని చేయకుంటే మా అత్త తిడుతుంది. ఎట్లయినా చేయాలి, లేకపోతే నాకు తిప్పల కాదు. అబ్బో లేదో తలకాయ నొప్పి. ఎట్లయినా మంచిదే. ఇక పని మొదలు పెడితే ఇక ముగ్గు అన్నేస్తా. కళ్ళల్లా ఇన్ని వాటర్ అన్న కొట్టుకొని ముగ్గు అన్నేస్తా, లేకపోతే ముఖం కడుకొచ్చుకొని అన్నేస్తా. అమ్మ నన్ను తిట్టకుంటూ ఉండాలంటే నువ్వు కూడా కొంచెం అంత చేయి. మళ్ళా పని అంతా చేస్తూనే ఉంటా. ఇక ఇంకా అయిపోలేదా నాకు గిట్టనే నానే పెళ్ళి గిన్ని సంవత్సరాలు అవుతుంది. గాలి కుదాలు నేర్చుకుంటారు, అది ఇది అని తిడుతుంది. మీ అమ్మతో నేను వేయగలేను. నా మీద వస్తాను జయఫా. అట్లా అంటాను ఏంది మరి? ఇక్కడ చేసేటోడేమన్నా నీ మొగడు అనుకుంటానవా? ఈ పని అంతా నేను ఎట్లా చేద్దు? చెద్దర్లు విండాలనే ఇవన్నీ చేయాలనే. నేను ఒక్కదాన్ని నా మీద వరేసుకొని చేయనా? ఎట్లా చేయాలి? మంచిగా అందరు వండుకోండి, నేను ఒక్కదాన్ని వేసుకొస్తా. ఏమో నాకు తెలియదే. నువ్వు దెబ్బ దెబ్బ ముగ్గేసి ఆకులుడు సలుకు తల్లి జప జప కానీ ఏది అప్పుతుందా? చేయకుంటే చేత్తది. అడుగు ఇంట్లోకు పోయి పండు పో బరే లెక్క. సీటి ముగ్గేసింది నువ్వేనానే? నేనేలేత్తమ్మా, పక్కింటి వాళ్ళు వచ్చేసిండ్లు, అందుకే ఆ ముగ్గు అంత మంచుకున్నది. తెల్లారగట్ల ఇలా శ్రీరామనవమి అని 2:30కు లేచి పాటలు పడి ఇవన్నీ చీకటితోనే పనులన్నీ ఒడగొడతా అంటే ఈ ముగ్గు నువ్వు వేసినావా అని అడుగుతాను. అత్తమ్మ అంటే నేను ఎట్లా కనబడతాను నేను నీకు? ఏందే నేను లేచినాక చెరో పని చేసుకోపోదుమా? నిన్నేమన్నా లేవమ్మా? నేనేమన్నా ఫోర్స్ చేసినా? అట్లా అంటావు. ఇక కోడలు లేవకుంటే మళ్ళీ తిడతావు. నాకేమన్నా బదనాలా? మళ్ళా గయ్యాలని లేనితోటి అందుకే లేచి ఇక చేస్తాను. ఏం చేయాలి చెప్పు? ఒక క్వశ్చన్ అడగనా? సరే గాని గిట్లా చెప్పు. శ్రీరాముడు అడవికి ఎందుకు పోయిండో చెప్పే. పొద్దుగాల లేచి పని బాగా చేస్తాను, నాకు ఈ క్వశ్చన్ చెప్పే. ఏమోనే నాకేమెరకనే, నాకేమన్నా తెలుసా? నేనేమన్నా సైంటిస్ట్ నాకేం తెలియదు. తెలుతాక శ్రీరాముడు అడవికి ఎందుకు పోయిందంటే వాళ్ళ తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి 14 సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్తాడు. అవునా బావా? బంగారు దేవుడు శ్రీరాముడు సీతమ్మ తల్లిని తీసుకొని అరణ్యంలా ఎంత కష్టపడ్డాడో దేవుడు. అవును, భార్య భర్తలు అంటే కష్టాలల్లా సుఖాలల్లా అన్నిట్లల్లా పాలు పంచుకోవాలి. అందుకే అంటారు వెనకట సీతారాముల లెక్క కలిసిమెలిసి ఉండాలా అని చెప్తారు. ఉట్టిగానేనా? గిందికే చెప్తారు. అవునానే? ఆహా, కలిసి ఉందాం. ఈ కాంచెల్లి నీతో ఒక్కళ్ళు కూడా పెట్టుకోను, బాంచను, కాలు మొక్తా, దండం పెడతా. నా బంగారు కాదే నువ్వు? చూస్తా కదా. ఇక మంచిదే, నేను ఎంత కష్టమైనా నీ పేరు నిలబెడతా బంగారి. సరేనానే? సరే, నాకు ఫుల్ హ్యాపీ. నా పేరు నిలబడతావంటే నాకెంత హ్యాపీ అనిపిస్తుంది. సరే మరి, లోకానికి సీతారాములు ఆదర్శం. సరే నానే? ఓ పొట్టిదన్న. సరే బావా, నువ్వు చెప్పిన అన్ని మొదలు పెట్టుకుంటానా. ఈ కాంచెల్లి మంచిగా చూసుకుంటానే నీకు మార్చను నా బుజ్జులు. ఒక పాట పాడనా? నేనే పాడతా. సీతారాముల కళ్యాణము చూద్దామురారండి, సీతారాముల కళ్యాణము చూద్దామురారండి. కోదండరాముడట కొమ్మలాల, వాడు కౌసల్య పుత్రుడంట కొమ్మలాల. సీతమ్మ తల్లికి శ్రీరాముడు అంటే ఫుల్ ఇష్టం. అవునే బావ, నాకు కూడా నువ్వు అంటే బాగా ఇష్టం. చెప్పలేనంత ప్రేమ నీ మీద నాకు లేని ప్రేమ ఉన్నది. నిజమేనానే? ఓ చిక్కిడి, నిజం ఉంటుందా అబద్ధం ఉంటుందా? శిప నిజమే. ఇగో పనంతా తీరిందిరా. ఇగో ఇంట్లో పని గిట్లా అంతా అయిపోయింది. ఇక మంచిగా పనులు గిట్లా చేద్దాం. చేసి మంచిగా దేవుని పెళ్లి చూడబోదాం. కొబ్బరికాయలు అవోటి దేపో. నేను పులిహోర పానకం అవోటి నేను రెడీ చేస్తా. ఇక నీకు ఇవి చేయరాదు కాబట్టి నువ్వు చక్కగా చీర కట్టుకొని గంటలు తయారవుతావు, దెబ్బ తయారుగా. సరే, జల్దీ పోయి తేపోరా. సరే అమ్మ, తెత్తాన్నే. మంచిగా శ్రీరాముని పెళ్లి కాడ దేవుని పెళ్లి చూసి మంచిగా దేవునికి మొక్కేద్దాం. సరేనా అమ్మ? అక్కడున్న పాసాలన్నీ దేవుని మొక్కే.
మొక్కుతాను దేవుడా బాంచను, మమ్మల్ని చల్లగా కాపాడు, మంచిగా ఉండాలి మేమిద్దరం. నా మొగుడు నేను చెప్పిన మాటే నాలే, నా మాట తప్ప ఎవ్వల మాట వినద్దు. బంగారు దేవుడా తింటాను కదా ప్లీజు, ఇది ఒక్కటి ఇను నా మాట గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ ఇష్టవాడైతే పలారం అయితే చేయలేదు, ఇంట్లో పని అయితే చేసిన దేవుడా ప్లీజు. ఇక నువ్వైతే నన్ను కరకరించు, నా మొగుడైతే నేను చెప్పిన మాటే వినేటట్టు చూడాలి. సరే సరే చూస్తాను తదాస్తు. అబ్బా దేవుడే నాకు చెప్తాడా? అబ్బా దేవుడా ఇంత తొందర నా మేటినవా? పిచ్చిదానా నేనే నిజమే అనుకున్నా కాదు బాబా, లేని తోటి చెప్తావు. దేవుడు మొక్క అంటే ఏదేదో మొక్క పడుతుంది. ఇక సరే కానీ దేవుడు, ఇక మేము మంచిగా ఉండి అందరూ మంచిగా ఉంటుంది చాలు దేవుడు, ఇక ఇదే కోరుకుంటాను. ఇప్పుడు మొక్కినావు సరైన మొక్కుడు. ఇక బా మీ అమ్మను మీ డాడీని అందరిని తీసుకురా పో, గుడి పోదాం. ఇక సరే పిలుచుకొస్తా పోదాంపా. సరే కానీ దోస్తులు సీతారాముల పెండ్లి అందరూ చూడబోన్లి, మంచిగా పుణ్యం వస్తుంది. సరే నా దోస్తులు మరి పెయిన్లా లేదా కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే హైప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ అన్నీ సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. చూసిన వాళ్ళు చూసినట్టు లైక్ కొట్టాలి దోస్తులు. మళ్ళీ ఒకవేళ మీకు బాగా బాగా నచ్చిందనుకో మా వీడియో, మీ దోస్తులు అందరికి పంపించండి. పంపిస్తే మంచిగా మా వీడియోస్ను సబ్స్క్రైబ్ చేయమని చెప్పుండ్లి. మరి ఇంతకు గుడి పోయిందా లేదా కామెంట్ చేయాలి. ఇంకా గుడి పోయి అన్నదానం కాడ అన్నం తినచ్చిందా లేదా అని చెప్పాలి. మళ్ళా అంతేనా కాదా? చెప్పకుండా పోయిండ్లు అనుకో మరి మీ ఇంటికి అత్త గిచ్చుతా మరి మిమ్మల్ని. సరేనా? వీడియోలు చూసినట్టు కాదు, మాకు సపోర్ట్ చేయాలి బంగారాలు. టాటా బాయ్ బాయ్. మళ్ళీ రేపు మంచి లాంగ్ వీడియో పట్టుకొని వస్తా.